తరువాత శరణాగతి, చివరికి మనం అందరం చేరేది ఆయన దగ్గర. అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరి పుండరీకాక్ష. ఈ పాట నోటితో పడుతుందండి, గొంతుతో నిజంగా కూడా నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు. అంటే నేను ఎక్కడ కూర్చొని ఈ 2 లైన్లు పాడినా నేనున్నాను అనుకుంటూ వచ్చేస్తాను. కానీ ఆ భావయుక్తంగా అనుభవించి పాడడం అనేది అది నేర్పించాలి అనేది ఒకటి ఉంది. సంగీతం అన్నది ఒక సముద్రం అమ్మా. అవును, దాన్ని అధిరోహించడం కష్టం. ఆ నీళ్ళని తోడి ఇంకో దాంట్లో పోయడం కూడా కష్టం. నాకు తెలిసినంత వరకు మనం ఒక బొట్టు దగ్గర ఉండిపోయాం కదా. ఈ బొట్టు దగ్గర ఉండిపోయి ఈ మెట్టు దగ్గర ఉండిపోయాం. ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు, మీరు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? ఇప్పుడు నేనైతే కర్ణాటక సంగీతానికి సంబంధించి క్లాసెస్ తీసుకుంటున్నాను. తర్వాత భగవద్గీత క్లాసెస్ చెప్తాను పిల్లలకి. భగవద్గీత ఒక శ్లోకం చెప్తారా? మళ్ళీ మాట్లాడదాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవకా మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇది ఫస్ట్ అధ్యాయంలో ఫస్ట్ శ్లోకం. ఇది ప్రతి అంటే చాలా మంది ఒక అధ్యాయం 18వ అధ్యాయం నేర్పేయడం, 10వ అధ్యాయం నేర్పేయడం అలా ఉంటుంది. కానీ మా పిల్లలు దాదాపు 6-7 years పిల్లలు కూడా 4-5 అధ్యాయాలు కంఠతా పాడగలిగేది. కంఠస్థం పాడితేనే మనం అనుభవించి పాడగలం. కానీ చిన్నపిల్లలకి వాళ్ళకి తెలియదు, కానీ స్పష్టంగా పలుకుతారు. వాళ్ళకి ఇంకా ముందు దాని వల్ల రుచి తెలుసుకుని దాని లోపలికి వెళ్తారని ఒక ఆశ. నిజంగా బాగుంది, మీ ఆలోచన బాగుంది. అది అంతవరకు అయితే చేస్తున్నాను. తర్వాత వచ్చేటప్పటికి మామూలుగా ఆడవాళ్ళకి లలితా విష్ణు సహస్రనామాలు నాకు కంఠతా వచ్చు, నేను చదివేసుకుంటాను, నేను పాడేసుకుంటాను అని అనుకుంటారు. కానీ అది పలికే విధానం వేరుంటుంది. ఎక్కడ విరవాలి, ఎక్కడ విరవాల్సిన చోట విరవకపోతే వ్యతిరేకమైన అర్థం వస్తుంది. అది వాళ్ళకి అంటే తెలియకుండా చేసిన తప్పు, ఆ తప్పు కూడా చేయకూడదు అని చెప్పి విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు క్లాసెస్ కండక్ట్ చేస్తాను. నిజంగా మంచి పని చేస్తున్నాను. ఇది ఏంటంటే వీటికి నేను ఫ్రీగానే చెప్తాను. క్లాసెస్ మాత్రమే నేను పే చేయాల్సి వస్తుంది, కానీ వీటికి మాత్రం నేను ఫ్రీగా చెప్తాను. కార్తీక మాసంలో విష్ణు సహస్రనామాలు, శ్రావణ మాసంలో లలితా సహస్రనామాలు వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాను. గ్రేట్ అసలు. తర్వాత అన్నమాచార్య కీర్తనలు కూడా చెబుతూ విష్ణు సహస్రనామాలు పాడి అన్నమాచార్య సంకీర్తనల శతగలార్చనలు చేస్తాను. దాని కంటిన్యూషన్. గ్రేట్. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే అన్నమాచార్య కీర్తనల గురించి కూడా చాలా మందికి తెలియదు. తెలియదు అంటే ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, నేర్చుకుంటాను. నేను అది నేర్చుకోవడం కాదు అంటాను. నాలుక ఉంది పాడడం కాదు, మనసుతో పాడాలి, దాని భావాన్ని అర్థం చేసుకుని అనుభవించి పాడాలి అంటాను. అది ఇంకా అది ప్రచారంలోకి తేవడం అనేది ముందు ముఖ్యం. అంటే కీర్తనకి కూడా దాని భావాన్ని తెలియపరచడం. తర్వాత అన్నమాచార్య కీర్తనలు వీలైనంత మందికి ప్రచారం చేయాలి. ఇంకా చాలా గీతాలు కూడా ఉండిపోయినాయండి. కొంతమంది బాలకృష్ణ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, మరికొంతమంది కూడా మరికొన్ని గీతాలను బయటికి తీసుకొచ్చారు. కానీ చాలా గీతాలు కూడా ఉండిపోయి వాటిని మిగిలిన వాళ్ళు బయటికి తీసుకొచ్చి చేయాలి. ఇంకా మీరు ఇందాక అన్న మాట నిజంగా అంతా ఆయనే కదా. ఒక సినిమా పాట కూడా ఉంది చూడండి. నిజంగా చూడండి, ఇప్పుడు మనం పాడుతున్నాం కదా, ఆయన ఉయ్యాల్లో ఇలా
వైబ్రేషన్ వస్తుంది. అంటే స్వామి వారిని ఆ వెంకటేశ్వరుడే కాదు ఎవరినైనా సరే దేవుణ్ణి తలుచుకుంటే ఆ ఒక రకమైన అది మాటలో చెప్పగలరు. ఆ ఒక ఒళ్ళు జలదయం పడ్డారు కదా, దేవుణ్ణి చూడగానే కళమ నిండా నీళ్ళు వచ్చేస్తాయి. దీనికోసము పూజలు పురస్కారాలు వ్రతాలు సాష్టాంగ ప్రమాణాలు ఏం చేయక్కర్లేదు. ఆయన్ని మనస్ఫూర్తిగా చూసి నువ్వు ఉన్నావయ్యా, నీ కన్నా ఎవరు ఉన్నారు, అందరూ బాగుండాలని మనం కోరుకుంటే తప్పకుండా అందులో మనల్ని కూడా వస్తుంది కదా. నాకు అనిపించేది ఏంటంటే అన్నమాచార్య సంకీర్తనలు ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. చాలా మంది పాడుతున్నారు, కాన్సర్ట్స్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అది సంతోషించదగ్గ విషయమే. కానీ మీరు అన్నట్టు ఇందాక వినపడ్డ సంకీర్తనలు మళ్ళీ మళ్ళీ వినపడుతున్నాయి. అలా కాకుండా వెలుగులోకి రాని ఎంతో మంది స్వరపరిచినటువంటి కీర్తనలను బయటకు తీసుకురావాలనే ఆలోచన నాకు ఎక్కువ ఈ మధ్య. ఎందుకంటే అందరూ పాడమే పాడడం కాకుండా ప్రతి కాన్సర్ట్ లో ఒక 2-3 సంకీర్తనలు కొత్త వేస్తాం. అదే ఇది అన్నమాచార్య సంకీర్తన ఇది అలా అనుకుంటారనమాట. మనం పాడుతున్నాం, కాన్సర్ట్స్ లో పాడుతున్నాం, అవును ఇది కూడా అన్నమాచార్య సంకీర్తనే, దీని భావం ఇది. అలా ఫ్రీక్వెంట్ గా పాడుతూ ఉంటే ఈ కొత్తవి కూడా పాత పడిపోతాయి కొన్ని రోజులు. అలా అని ఎందుకంటే మనకు దొరికినవే చాలా తక్కువ. ఆయన రాసినటువంటి సంకీర్తనలు చాలా తక్కువ శాతమే మన దగ్గర ఉన్నాయి. ఆ ఉన్న వాటిలో కొన్ని మాత్రమే వినపడుతున్నాయి, మిగిలినవన్నీ అలా ఉండిపోయినాయి. అందుకని ప్రతి కాన్సర్ట్స్ లో కొత్తవి చేర్చడం, కొత్తవి నేర్పించడం చేస్తాం. మన భారతదేశం కర్మభూమి, మనకు అంతులేని సంపద ఉంది. ఆ సంపదలో సంగీత సంపద కూడా ఒకటి కదా, శాస్త్రీయ సంపద కూడా ఒకటి. మనకి ఇంకోటి సంస్కృతి సంపద. అంటే ఇన్ని సంపదలు, గొప్ప సంపద మన దగ్గర ఉన్నది. అది ఇతర దేశాల్లో లేదు చూడండి, పాశ్చాత్యంలో లేదు. అందుకని వాళ్ళందరూ కూడా మన దేశానికి ఆకర్షింపబడి మన పూజలు వ్రతాలు మొదలుకొనవన్నీ నేర్చుకొని, మన సంగీతాన్ని మన నృత్యాన్ని నేర్చుకొని వాళ్ళు పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. అయితే మరి ఇక్కడ మనం ఉన్న వాళ్ళు ఏమైపోయిందంటే ఇప్పుడు మన ఇంట్లో గరటి వజ్జలాగా అయిపోయింది. మరి చాలా మందికి ఇది మందేలేండి అన్నట్టే అయిపోయాయి. కానీ మీరు అన్నట్టుగా ఆయన 32,000 సంకీర్తనలు రచిస్తే కొన్ని మాత్రం ఉండదు. ఆ కొన్నిట్లో కొన్ని మాత్రం బయటకు ఎవరైతే తీసుకొచ్చారో అవే అలా రిపీట్ అవుతున్నాయి. నా చిన్నప్పుడు నేర్చుకుని అవే ఒక 30-40 కీర్తనలు నేర్చుకున్నాను చిన్నప్పుడు. అవే రిపీట్ అవుతున్నాయి ఇప్పటికి కూడా. మీరు అన్నిటిగా కొత్త పాటలు రావాలంటే ఏం చేయాలి, మీరు ఏం చేద్దామంటున్నారు? నాకు ఏంటంటే గురుగారు పెద్దవాళ్ళు స్వరపరిచిన ముఖ్యంగా బాలకృష్ణ ప్రసాద్ గారు అందరికి తెలుసు, తెలీదో నాకు తెలియదు. సురలును మునులు ఆదికి అనాది హరినామం. ఈ హరినామం ఎక్కడంటే ఆది నుంచి కాకుండా అంతకంటే ముందు నుంచి ఉంది. ఎప్పుడు దాని భగవంతుడు ఏం చెప్పాడంటే భగవంతుడి కంటే గొప్పది భగవంతుడి నామంట. అందుకని గురువు గారు స్వరపరిచినటువంటి ఈ సంకీర్తన లలిత్ రాగంలో, లలిత్ రాగంలో నిజంగా లలితంగా ఉంది. చాలా అద్భుతమైనటువంటి కంపోజిషన్ ఇది గురువు గారిది. సురలును మునులు ఆదికి అనాది హరినామం శోధించిరిదియే. సురలును మునులు ఆదికి అనాది హరినామం. ఆదిది వేద శాస్త్రార్థ సంగ్రాము హరయగనొకటే హరినామం. అరిది వేదాలలో ఉన్నటువంటి శాస్త్రాన్ని అన్ని కూడగలిపి పెట్టినటువంటిది హరినామం పలుకుతే అన్ని వేదాలు నేర్చుకున్నట్టు. అరిది వేద శాస్త్రార్థ సంగ్రాము హరయగనొకటే హరినామం. పరమ పుణ్యము పరమ పావనము హరయగనొకటే హరినామం. హరయగనొకటే హరినామం శోధించిరిదియే. సురలును మునులు ఆదికి అనాది హరినామం.
ఎక్కడో వెళ్ళిపోయాను నేను. ఆ స్వామి దగ్గరికి వెళ్ళిపోయాను నేను అక్కడికి. అంటే చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే సంగీతం ఇంత లోతుగా ఉంటుందని చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఏదైనా వచ్చిందా, నేర్చుకున్నామా, పాడేసామా, అయిపోయిందా, ఈ రోజు అందరూ చప్పట్లు కొట్టారా, ఆ చప్పట్లతోనే ఆగిపోదు. చప్పట్లు అనేది వాళ్ళ బాధ్యత పెంచుతాయి. ఖచ్చితంగా. ఇంకోటి చాలా మంది అహంకారాన్ని కూడా పెంచుకుంటున్నారు సార్. అది కాదు అహంకారం, ఎందుకంటే అందరూ మెచ్చుకున్నారు కాబట్టి అది గొప్పదేమో అనుకుంటే అది కూడా తప్పు. ఎప్పుడైతే అహంకారం ప్రవేశిస్తుందో అక్కడ నేర్చుకోవడం ఆగిపోతుంది. నిజంగా నేర్చుకోవడం చాలా మంది ఆపేశారండి. నేనే చాలా మందిని చూస్తున్నాను. ఎంత మంది అన్ని వచ్చు, మాకు అనిపించవచ్చు మేము పాడేసామండి, పాడేమంటున్నారు. ఎందుకంటే మనసుకి ఎక్కడో బాధగా ఉంటుంది. నేను నేర్పిస్తాను రా బాబు, నీకు అన్నం పెట్టి నేను నేర్పిస్తాను రా అంటే, ఎందుకులేండి అంత దూరం ఎవరుస్తారు. ఒక మహారాజు దగ్గర ఆయన అందరూ చెప్తాడు, అందరి ప్రజలందరూ కూడా, ఆ భగవంతుడు వేడుకోండి, భగవంతుడు స్వయంగా చూడండి మీరు అని. అందరేమో అలాగేనండి అని అన్నారు. కానీ ఎవరు వచ్చేవారు కదా, నాకు ఈ పని ఉందండి, నేను ఇప్పుడు రాను, తర్వాత వస్తా, ఇలా 1,00,000 వంక చెప్పేసేవారు. ఆ లాస్ట్ కి ఆయన ఒక రోజు, మీ అందరినీ నేనే తీసుకెళ్తాను, మిమ్మల్ని రండి వాళ్ళ దగ్గర ఆయన ఎదురు చూస్తున్నాడు భగవంతుడితో రోజు మాట్లాడేవాడు ఆయన. అందరినీ తీసుకొస్తారంటే సరే తీసుకురా చూద్దాం అనేవాడు ఆయన చిరునవ్వు భగవంతుడు. అయితే లేదు స్వామి వస్తారు, వాళ్ళందరూ తీసుకొస్తాడు, నా ప్రజలు చాలా మంచివాళ్ళు అని చెప్పేసి చెప్పాడు. ప్రజలందరూ తీసుకొని వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి వాళ్ళకి అన్ని ముత్యాలు కనిపించాయి. అక్కడ అయ్యో ముచ్చారు పరిగెత్తుకుంటే అందరు సంవత్సరం చేసుకుంటున్నారు. అయితే రండి భగవంతుడు ఇంకా దూరంగా ఉన్నాడు, ఇక్కడ కాదు అని అంటారు. లేదు మాకు చాలా కొంతమంది వెళ్ళిపోయారు. మరి కొంచెం దూరం వెళ్ళేసరికి వజ్రం కనిపించింది, అలా కొంతమంది అక్కడ కొంతమంది వెళ్ళిపోయారు. మరి కొంచెం దూరం వెళ్ళేసరికి బంగారం కనిపించింది, అక్కడ మరి కొంతమంది. మరి కొంచెం ముందుకు వెళ్ళేసరికి మరిన్ని రకరకాల అద్భుతమైన విషయాలు కనిపించాయి. ఈయన భార్య పిల్లలు కూడా ఆయన తీసేసుకున్నారు. రండి దేవుడి దగ్గర, అందరూ అక్కడ దేవుడి దగ్గరికి వెళ్దాం రండి, ఇవన్నీ కాదు ముఖ్యం అని, దేవుడు ముఖ్యం అని. లేదు స్వామి మీరు వెళ్ళండి, కావాలంటే వెళ్ళిపోతామని అందరూ అక్కడితో వచ్చేసారు. నేను ఒకడే వెళ్ళాను కొండ దగ్గర, ఆయన ఎదురు చూస్తున్నాడు, అవుతున్నాడు. ఏమైంది వాళ్ళందరూ తీసుకొస్తున్నాడు, వాళ్ళ మధ్యలోనే పెట్టిపోయారు స్వామి అంటే, అంతేనయ్యా అందరూ నా దగ్గర చేరుకోవడం మామూలు విషయం కాదు. నువ్వు మనసుతో నా దగ్గర కనపడుతూ ఉంటాయి, మధ్యలో కనిపిస్తూ ఉంటాయి, అవన్నీ దాటుకొని రావాలి, దాటుకొని వస్తారని నేను కనిపిస్తానని చెప్పాడు ఆయన. అందుకని మనము ఏ ప్రార్థన చేసినా ఏం చేసినా మనస్ఫూర్తిగా చేస్తే మనకు కనిపిస్తాడు కదా. మరి మీరు సినిమా సాంగ్స్ కూడా పాడతారు? సినిమా సాంగ్స్ పాడతాను, కానీ మొదటి నుంచి మనసులో ఒకటి ఉండిపోయింది ఏంటంటే, ఎప్పుడు కూడా స్టేజ్ పైన సినిమా పాటలు పాడలేదు నేను. మామూలుగా ఇలా ఫ్రెండ్స్ తో గానీ ఫ్యామిలీతో గానీ అలా కూర్చున్నప్పుడు గెట్ టుగెదర్ అలా పాడుకోవడమే. కాకపోతే సినిమా పాటలు అన్ని వింటాను, కానీ అందులో నాకు అనుకూలమైనవి తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాలుగారు, వన్ అండ్ ఓన్లీ బాలు గారు దర్శక్, అలా ఆయన పాటలు మాత్రమే ఎక్కువగా పాడతాను. పాడతాను. సో అట్లా సినిమా పాటలు నేను ఎప్పుడు స్టేజ్ మీద పాడకూడదని కాదు, ఎందుకు అలా అలవాటు అయిపోయింది. చాలా చిన్నప్పుడు వింటాను ఈ మాట. ఎందుకు అడుగుతున్నానంటే, చాలా మంది క్లాసికల్ సింగర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సినిమా పాటలు మేము పాడవండి అన్నారు. అంటే మిమ్మల్ని నేను అలా తప్పు పట్టట్లేదు, నేను అడుగుతున్నాను. ఎందుకంటే సినిమా పాటలు లలిత సంగీతం అండి, సినిమా పాటలు సెమీ క్లాసికల్స్ కూడా ఉన్నాయి మనకి. అవి ఎప్పుడు స్టేజ్ మీద పాడలేదు. అయితే నేను చిన్నప్పటి నుంచి ఏం పాడాను అని అంటే, నేను స్టేజ్ మీద పాడింది 6 సంవత్సరాలు ఉన్నాయి అనుకుంటాను. మా అమ్మమ్మ గారి ఊర్లో టోర్నమెంట్స్ అని అయ్యేది. అక్కడ ఇది భక్త కన్నప్పలో పాట పాడాను, శివ శివ శంకర పాడాను. మా మేనో మాధుర్యంలో ఆయన అక్కడ పాడాను అనమాట. ఫస్ట్ టైం నాకు గుర్తుంది బాగా. తర్వాత స్టేజ్ మీద పాడినప్పుడు లైట్ మ్యూజిక్ సాంగ్స్ ఎక్కువ పాడాను. నిన్ను పిలిచాను, వెదకి అలిసాను, అయినా కానరాకున్నావు నీవు, మురళిని మ్రోగించు, జాలిని చూపించు, నన్ను లాలించి పాలించి కరుణ చూపించు. ఇది శైలజ గారు పాడారు. నిన్ను ఏడుకోరి బలచిన అనాథను, రాధను, నిన్ను ఏరి కోరి బలచిన అనాథను, రాధను అనాథను, నేనే నీవని నా మనసే నీదని, నేనే నీవని నా మనసే నీదని, నీ రాకకై వేచి చూచురా
వేచాను వెనక్కి అలిసాను అయినా కానరాకున్నావు మీరు. అంటే ఈ పాట నేను కూడా పాడేది చిన్నప్పుడు. ఇది బాలు గారి సంగీత దర్శకత్వంలో శైలజ గారు పాడారు. అవును ఇది బాలు గారి దర్శకత్వం కాదు. ఇది ఈ మధ్య ఇంటర్వ్యూలో నేను విన్నాను. ఇది శైలజ గారి వాళ్ళ సిస్టర్, ఆ అమ్మాయి పేరు నాట్ వసంత కుమారి, ఏదో పేరు ఉంది ఆవిడది. వాళ్ళ ఒక అమ్మాయి, ఆ పేరు మర్చిపోయాను. ఆవిడ రాసి ట్యూన్ చేసిన పాట. అలాంటి పాటలు సెలెక్ట్ చేసుకో. అవి సినిమా పాటలు అయినా కూడా కొంచెం సెలెక్టెడ్ గా చూసి పాడేదాన్ని, మ్యూజిక్ నేర్చుకోకపోతూ. నేను కళాకారులను తప్పు పట్టట్లేదు, ఎందుకంటే అందరూ మహానుభావులు, అందరికీ వందనాలు. అంటే చాలా మంది శాస్త్రీయ సంగీతం పాడేవాళ్ళందరూ కూడా సినిమా పాటలు అంటే అంత ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు వినడానికి. కానీ సినిమా పాటల్లో కూడా మంచి గీతాలు చాలా ఉన్నాయి కదా. మీరు అంటే లలిత గీతం ఇప్పుడు పాడాం కదా. బట్ దాంట్లో నేను రేడియోలోనే చేశాను చిన్నప్పటి నుంచి. అలాంటి రేడియోలో బాలనంద చేశాను. అప్పుడు మేము చిట్టి పాటలు పాడేవాళ్ళం. నెల మాసపు పాట, ఈ మాసపు పాట. అయితే దాంట్లో నాకు చాలా పాటలు రాసుకునేదాన్ని. ఒక పాట బాగా గుర్తుంది, కొంచెం గుర్తుంది. అది సురేఖమూర్తి గారు పాడారు. జో జో పెన్నెలమ్మ జో జో మల్లెలమ్మ పాడుతా జోల ఊపుతా డోల హాయిగా నిదురపో బంగారు తల్లిగా. ఇది ఈ పాట అంటే ఇలాంటి నంది గీతాలు లేకుండా చాలా పాడతారు. చాలా బాగుండే పాటలు అవి, ఎంత అద్భుతంగా ఉండవు. ఆ లాలిత్యం ఉంటుంటే మరి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటలు కూడా గీతాలు ఉంటాయి. ఇప్పుడు ఇంతకు నేను పాడిన పదములే చాలా రామా రాసిందే కదా. అది పువ్వుల కన్నా మెత్తనిదే మీ నవ్వుల కన్నా తెల్లనిదే నా మనసెంతో తీయనిదే నిన్నే నిన్నే కోరినదే పూల కన్నా మెత్తనిదే నీ నవ్వుల కన్నా తెల్లనిదే. ఎంత అద్భుతంగా అంటే మనకి పాత సినిమా పాటలు కూడా ఉన్నాయి, అర్థవంతమైన పాటలు కూడా ఉంటాయి. మీరు బాలు గారి గురించి మాట్లాడేస్తారు, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆడవాళ్ళు అంటే సుశీలమ్మ, జానకమ్మ, చిత్రమ్మ, జిక్కి ఇలా అందరి లేడీసే పాడతారు. కానీ మీరు మగవాళ్ళ పాట గురించి అడిగి నాకు కూడా చాలా ఇష్టం. బాలు గారి పాట నేను కూడా పాడతాను, అందుకని ఒకసారి పాడండి. ఒకసారి బాలు గారి పాట. గదిలేని పేదకు వీరూపము ఒక దీపము, గదిలేని పేదకు నీ కళలే సాటి లేని పాఠాలు ప్రేమకు, నువ్వు లేక నువ్వు రాక విడలేవు కలువలు జాబిల్లి ఈ హాయి పాపలకి జోలలు. మామా చందమామ వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత. మామా చందమామ. చూసారుగా ఇక్కడ కూడా కలిసి నాకు ఆ పాట చాలా ఇష్టం. మెంటి పైన నీవు ఒంటి గాడివై అందరికీ వెన్నెలు పంచా రే అంత తిరగాలి. ఇంటిలోన నేను ఒంటి గాడివై అందరికీ సేవలు చేయా రే పవలు తిరగాలి.
చందమామ వినరావా నాగదా వింటే మనసు ఉంటే కలిసేవో నాజదా మామ చందమామ. ఎంత అర్థం ఉంటుంది ఏంటో చూడండి. చాలా గమకాలు వేయడం, మనసు పెట్టి పాడడం, అంటే ఏ హీరో పాట ఇది అని తెలిసిన పాట అంటే బాలుగారి సాధ్యం అంటే ఆ కొన్ని గమకాలు నాకు ఎంత నచ్చుతాయంటే సఖినా నీ వెంటటి వంచన చేసావు, సిరి సంపద కమ్ముడు పోయావు, విడనాడుట నీకు సులభం, విడనాడుట నీకు సులభం, నిన్ను విడువదులే నా హృదయం ఓ ప్రియా. చాలా మందికి ఇది తెలియదు, అందరూ రాదు అవును, కదా. అవును. అంటే ఆ గమకాలు అందమైన దేవి క్షేమమా దేవరవారు క్షేమమే, దేవి క్షేమమా. అది అక్కడ దాకా తీసుకెళ్ళడం కూడా కష్టమే, ఎందుకంటే మనకు ఊపిరి ఆగాలి కదా. అవును. అంటే ఈ గమకాలు అన్నవి ఆయన ప్రత్యేకత తీసుకొచ్చారు సంగీతం. అవును. సంగీతంలో ప్రతి దానికి గమకం వేస్తూనే అందాన్ని చెడిపోకుండా అందాన్ని ఆస్వాదిస్తూ పాటలు పాడుతూ నిజంగా అది అద్భుతం ఉండే. ఒక్కొక్క గాయకుడిది ఒక్కొక్కటి ఉంటుంది. కారణజన్ముడు. కాళ్ళ జన్ముడు